హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిస్టర్స్ కుకింగ్ డైరీ అండి. ఇవాళ సిస్టర్స్ కుకింగ్ డైరీ ఛానల్లో అందరికీ ఇష్టం, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టపడే చికెన్ మంచూరియా చేస్తున్నానండి. అది బయట మనం రెస్టారెంట్లో తీసుకుంటే ప్లేట్ ఒక 200 నుంచి 250 వరకు ఉంటుందండి. పైగా క్వాంటిటీ కూడా తక్కువ ఇస్తారు. అది ఇంట్లో చేసుకుంటే మనం అన్లిమిటెడ్ ఎంతైనా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు కూడా ఈజీగా దొరికిపోతాయండి. ఒకసారి మనం వాటికి కావాల్సినవి తీసుకుంటే 3-4 టైమ్స్ వరకు మనం అవి యూజ్ చేసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతుంది. బయట తినటం కూడా అంత ఇప్పుడు ఇంకా హెల్దీ కూడా కాదు కదండి. అందుకని ఇంట్లో చేసుకుంటే బెటర్. అది ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని నీట్గా 1-2 సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేద్దామో చూద్దాము. మ్యారినేషన్ చేసుకోవాలండి ఒక 1 అవర్కి. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూస్తానండి. ఫస్ట్ కొద్దిగా అండి, ఈ 1/2 kgకి ఫస్ట్ కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసుకుందామండి. సరిపడా మీకు ఎలాగా తినాలంటే అలాగా. కారం అయితే నేను 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. బాగుంటుంది కాస్త స్పైసీగా ఉంటే. కాస్త పెప్పర్ పౌడర్ అండి. ఇది క్వాంటిటీ ఇంత అంత అని లేదండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ కాకుండా తక్కువ వేసుకోవాలండి. పసుపు అండి, పసుపు కొద్దిగానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అర కేజీకి ఎంత వేసుకోవాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి. తర్వాత సగం నిమ్మబద్ద పిండుకుందామండి. ఇప్పుడు ఇది మైదా పిండి అండి. మైదా పిండి ఫుల్గా 1 స్పూన్ తీసుకున్నానండి. ఇంకొద్దిగా తీసుకుంటాను. కార్న్ఫ్లోర్ కూడా ఫుల్గా 1 స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసి 1 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పెట్టేయాలండి. ఇందులో కొంతమంది గుడ్డు కూడా వేసుకుంటారండి, కానీ గుడ్డు వేసుకుంటే మెత్తగా వస్తాయండి. అవి మా ఇంట్లో అంతగా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటేనే తింటారండి. తర్వాత ప్రాసెస్లో కూడా చూపిస్తాను. కాస్త గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ తీసుకుని ఇలాగ చల్లుకొని ఇలాగ మొత్తం కలిపి ఒక 1 అవర్ పెట్టేద్దామండి. దీన్ని 1 అవర్ నానితే బాగా వస్తుందండి. ముక్కలకంతా ఉప్పు, కారం, మసాలాలన్నీ పడతాయి కదా. తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు ఇది 1 అవర్ నానిపోయిందండి. మొత్తం బాగా చక్కగా ముక్కలకి పీల్చుకునే మసాలాలు. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఒక కడాయిలో నూనె తీసుకుని అందులో మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మొత్తం విడదీసి ఒక్కొక్కటిగా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇవి ఎర్రగా వేగిపోయినాయండి. చక్కగా వీటిని మనం తీసేసుకున్నాం. ఇలాగ మొత్తం అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. 1 క్యాప్సికమ్ తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు 1 తీసుకున్నాను. ఇలాగ చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగ పెద్ద ముక్కలుగా కాస్త ఈ రకంగా చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత కరివేపాకండి తరిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి సన్నగా అండి, లేదంటే చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. సన్నగా తరగాలి. లేదా పచ్చిమిర్చి అండి, ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా మన కార్న్ఫ్లోర్ పౌడర్ ఉంది కదండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఎందుకో మళ్ళీ చెప్తాను. ఇది అవసరం ఎప్పుడు వస్తుంది అనేది నేను చూపిస్తాను. తర్వాత వీటిలో సాసెస్ కావాలండి. అవేంటో చూపిస్తాను. మీకు నచ్చిన ఏ కంపెనీలో అయినా తీసుకోవచ్చండి. ఇవి నేను చూపించేవి ఇప్పుడు టమాటో సాస్ అండి,
తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అండి, తర్వాత డార్క్ సోయా సాస్ అండి, తర్వాత షేజ్వాన్ చట్నీ అండి. ఇవి ఉండాలండి, ఇవి ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా వెనిగర్ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరేపాకు అండి, కొత్తిమీర మీద. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ నూనె కాస్త తీసుకోవాలండి. ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ నూనె తీసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు కాస్త నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకున్న ముద్దండి ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్స్, గ్రీన్ క్యాప్సికమ్స్, ఉల్లిపాయలు ఈ 3 ఒకేసారి వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అట్లాగే కరివేపాకు కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు వీటిని కొద్దిగా వేసుకుందామండి. ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకేనండి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి అప్పటి వరకేనండి. పూర్తిగా ఎర్రగా రానవసరం లేదండి, వీటిని ఎర్రగా వేపనవసరం లేదు. కాస్త కచ్చాపచ్చాగానే వండుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కొద్దిగా వేగాలండి, లేదంటే మరీ పచ్చి వాసన వస్తే బాగోదు. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని వీటిలోకి సాసెస్ వేసుకుందామండి. కొద్దిగా టమాటో సాస్ అండి, అన్నిటికంటే కాస్త టమాటో సాస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ సాస్ అండి, తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది రెడ్ చిల్లీ సాస్. ఇది షేజ్వాన్ చట్నీ అండి. ఫైనల్గా సోయా సాస్ చూసి వేసుకోవాలండి. ఇది సోయా సాస్ అండి, కొద్దిగా వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతుంది. మిగిలిన వాటికంటే సోయా సాస్ తక్కువే వేసుకోవాలండి. వీటిని కలుపుకున్న తర్వాత వెనిగర్ వేసుకుందామండి. ఇప్పుడు కాస్త వెనిగర్ తక్కువ, ఒక చిన్న మూతలో సగం అండి, అంతేనండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ వాటర్ అండి, 1 స్పూన్ కార్న్ పౌడర్లో వాటర్ వేసుకుని కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కాస్త వాటర్ యాడ్ చేసుకుని కాస్త లిక్విడ్గా చేసుకుని, లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా, గట్టిగా కావాలంటే గట్టిగా, ఎలా తినేవాళ్ళు అలాగండి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. లిక్విడ్గా వద్దు అనుకుంటే ఇది ఇట్లాగే చిక్కగా పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని ప్లేట్లో గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియన్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుందండి.
చాలా చక్కగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే నాకు నచ్చిన రెసిపీస్ నాకు వచ్చినవి నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.